ఎరుకుంటుంది. సుబ్రహ్మణ్య వారనో మీరనో ఉన్నారనుకోండి, మీకు ఇటువంటి ఉండవండి. లేదు, ఇవి వస్తే కదా. మరి మీరు కాఫీ పెడుతుంటే వద్దు టీ పెట్టండి, లేకపోతే టీ పెడుతుంటే వద్దు కాఫీ పెట్టండి అని ఎందుకు చెప్పాలి? కాఫీ అనువు ఉండడం అది అంటే ఉంటుంది, అది తత్కాలిక లక్షణమే ఎరుకుంటుంది. అసలు జ్ఞానికి జ్ఞానము అని దేన్నైతే మనం చెప్తున్నామో, జ్ఞానులు అని ఎవరినైతే మనం చెప్తున్నామో వారికి అజ్ఞానం అని దేన్నైతే చెప్తామో దానికి ఉన్న భేదం ఏంటంటే, జ్ఞానానికి అజ్ఞానికి ఉన్న భేదం ఏంటంటే, ఇది తత్కాలిక సత్యమని గుర్తించిన వారిని జ్ఞానులు అన్నారు, అది గుర్తించిన వారిని అజ్ఞానం అన్నారు. అంతే భేదం, ఉన్నదంతా యాజిటీజ్ గా ఉంటుంది, అన్ని మామూలే. లేకపోతే చలేస్తుంటే మంట దగ్గరికి ఎందుకు వెళ్ళడం, దోమలు కొడుతుంటే ఎందుకు విసురుకోవడం, వదిలేచ్చు కదా, కల్పించుకోవచ్చు కదా, ఎందుకు వేటెట్టి చంపడము, ఎందుకు విసురుకోవాలి, చలేస్తుంటే కుంపడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, లేకపోతే ఏడుగొంటే ఎందుకు వేసి పెట్టుకోవాలి చెప్పండి. అంటే తన స్వస్వరూపాన్ని వ్యక్తిలో ఉంటుంది కాదు. ఇది ఏదైనా తత్కాలిక లక్షణం అనేది ఒకటి ఉంటుంది. దృశ్యానికి వచ్చిందంతా తత్కాలంలో అలా జరుగుతుందని చూస్తారంటే సాక్షిగా ఉండి దాని కామెంట్ అదొకటే అండి. ఇది ఒకటి శరీర ధర్మం కదండి. ఇది మాయలోకి వచ్చేసిన తర్వాత శారీరక ధర్మాలు దీనికి ఏది అవసరమైతే దీనికి ఏదైతే అవసరమే అది ఇవ్వడం, సమకూర్చడం అనేది జరుగుతుంది. అంటే ఏది అవసరమో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో విశేషత ఉండిపోరు, అందులో మెర్జ్ అయిపోరు, అది దానికి విడిగా ఉంటుంది కదా, ప్రకృతిలో మెర్జ్ అయిపోరు. అది ఇలా చెప్పుకోవచ్చు. ప్రకృతిలో కలిసిపోరు అంటే దాంతో కలిసిపోరు, దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇంకో మాటలో చెప్పాలంటే మనం చేయలేకపోతున్నాం. మీరు టీ ఏ చిప్పు కా చిప్పు ఎంజాయ్ చేసి తాగడము ఒక రకము, ఊరికే ఏదో ఆదమరుపుగా ఉండి తాగడం ఒక రకము, భోజనం చేసేటప్పుడు వ్యక్తిగా ఉండి భోజనం చేయడం ఒక రకము, మరిచి భోజనం చేయడం ఒక రకం. చేసినంత ఎంజాయ్మెంట్ శరీరంగా ఉన్నంతసేపు, శరీరం కనిపిస్తున్నంతసేపు శారీరక ధర్మాలు ప్రకృతి ధర్మాలు తప్పనిసరి కదండి. తప్పనిసరి అయినప్పటికీ దాన్ని జ్ఞాని నిజంగా ఎంజాయ్మెంట్ చేయగలుగుతున్నారు, మనం చేయలేము అంటున్నామండి. అదే అదే మనకంటే దీంతో కలిసిపోయిన దానికి అంత ఉండదు, స్థిరంగా ఉండడానికి ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఒకటైపోతుందండి తెలియదు. ఇక్కడ శరీరము వేరుగా తాను వేరుగా ఉంటారు కదండి. ఇప్పుడు మన గురువు గారు కూడా, సుబ్రహ్మణ్యం గారు, సిగరెట్ స్మోక్ చేస్తూ కూడా ఏంటంటే ఇది మానలేకపోతుంటే దాని ధర్మం అది అది చేస్తూ ఉంది, అది దానికి అది అలవాటు, అంతవరకే. దానితో వారు తాదాత్మ్యం చెందరు కాబట్టి దాన్ని కూడా, అది చేసే పని కూడా అలా చూస్తూ ఉంటారు అంతే. ఆయన శరీరం కాదు కదా, అది తానే అనుభవిస్తున్నాడు అనే చెప్తుంటుంది, లేకపోవడం లేదు. లేకపోతే అది ఉండదండి, ఎంజాయ్మెంట్ ఉండదు. కాకపోతే కలిసిపోడు, ఏకకాలంలో అనుభవం ఉంటుంది. అనుభవం అనేది వేరుగా ఉన్నప్పుడే ఉంటుందండి, ఒకటిగా ఉన్నదానికి ఉండదు. వేరుతనం ఉన్నప్పుడే అనుభవం వస్తుంది. అనుభవించేవాడు అనుభవింపబడేది ఉన్నప్పుడే అనుభవం అనేది పసుపుతుంది, కుదురుతుంది. ఒక్కటే ఉంటే ఇంక అనుభవం ఏముంటుంది, ఒకటే కదా ఉంటుంది. కాబట్టి జ్ఞాని కూడా వేరుగా ఉండి చూస్తాడు, ప్రకృతి తన శరీరాన్ని చూస్తాడు, అనుభవిస్తాడు కూడా. అనుభవించేవాడు ఉన్నాడు, అనుభవింపబడేది రెండు ఉన్నప్పుడే అనుభవం సంభవిస్తుంది. తననే తాను అనుభవించినట్టు ఉంటుంది, ఇతరంగా ఉండదు. తనలో తాను రమించటం అనేది ఇతరం ఉండదు, అంతే. ఇది రెండు ఉన్నట్టే కదా అప్పుడు కూడా. తనలో తాను అనుభవించడం, ఆత్మారామ తృప్త చెప్తారు కదా, ఎట్లా చెప్తారు? అలాగా
తాను ఉండి తన ఆనందాన్ని అనుభవించడం అనేది కూడా ఉంది. అది బయట కాకుండా లోపల కూడా ఉంది ఆనందము అనేది. అప్పుడు కూడా ఎంతో కొంత ఏరుతనం ఉన్నప్పుడే ఆనందం అనుభవంగా ఉంటుంది, కానీ ఆ ఏరుతనం పోతే ఆ అనుభవం స్థాణువు ఉండదు. కానీ స్థాణువు ఇప్పుడు చెప్తుంటుంది. కేవల సాక్షి కదండి గురువు గారు, కేవల కేవల సాక్షి. సాక్షిలో ఏ అనుభవం ఉండదు. వాళ్ళని అన్ని ఉంటాయి, ఎక్కువ బాధ వ్యవహారం అన్ని ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమీ లేకుండా ఉండదు. కానీ ఈ దేహము మాత్రమే నేను అని కాకుండా ఇది కూడా నేనే అని చెప్తుంటది. మరి అదే సమయం నందు కూడా జడం అనేది ఉంటుంది. ఈ దేహము మాత్రమే నేను అనుకునేది అజ్ఞాన లక్షణం అయితే ఈ దేహం కూడా నేను అని ఉంటుంది. అది జ్ఞాన లక్షణం. ఈ దేహం మాత్రమే నేను అనుకుంటే అజ్ఞానం అండి. అంటే అనుభవం ఇద్దరికి ఉంది, కానీ ఈ దేహం మాత్రమే నేను అనుభవిస్తాడు. జ్ఞాని ఈ దేహం కూడా నాదే కదా అని అనుభవించినప్పుడు అన్ని దేహాలతో అనుభవించేది కూడా తానే కదా. తానే, అది కంప్లైంట్ సకలము లేదు, సకలము అక్కడ కంప్లైంట్ ఉండదు ఇంకా అక్కడ. ఎందుకంటే మంచి చెడ్డ ఎక్కువ తక్కువ లాభం నష్టం అంతా కలిపి తనదిగానే ఉంటుంది. కానీ ఈ ద్వయీభావం లేకపోతే అనుభవం ఎక్కడ సంభవిస్తుంది? కుదరదు కదా. అక్కడ తనదే అన్నప్పుడు గురుగారు తనతో సహా సకలము తానే అని అన్ని దేహాలు తానే అన్నప్పుడు అనుభవించడం కాకపోతే కళ్ళకి ఎందుకు ప్రవేశించి దేహం సృష్టించుకుంటాడు? కళకు అనేవాడుగానే ఉండొచ్చు కదా. కళ సృష్టించుకుంటాడు, కళలో ఉన్నట్లు సృష్టించుకున్నాడు. ఉంటుంది. కళతో పాటు కళలో ఉన్నవాడిగా కూడా తాను ఉండే కదా, ఉన్నప్పుడు కదా అనుభవం సంభవిస్తుంది. అక్కడండి ఆ కళ. కళలో తానే లేకపోతే ఎవరు అనుభవిస్తారు? ఉత్త కనేవాడిగా ఉన్నాడు, కళ్ళలో ఉన్నవాడిగా లేడు, అప్పుడు అనుభవం ఎలా వస్తుంది? రాత్రి నిద్రపోయారు, మీరు కలగన్నారు, కళలో కనేవాడిగానే ఉన్నారు, కళలో ఉన్నవారిగా కూడా ఉన్నప్పుడు కదా మీరు కళలో విషయాన్ని మంచిని చెడ్డని బాగుందని బాగోలేదని అన్ని చెప్పడం సంభవించింది. కళలోనే మీరు లేకపోతే ఎట్లా అనుభవిస్తారు ఆ కళలో సుఖ దుఃఖాన్ని? కళలో సుఖ దుఃఖాలు అనుభవించడము నిజమే, అది కళని గుర్తించడము కూడా నిజమే. కానీ కళని అనుభవించేటప్పుడు కళని జప్తి లేని వారు ఒకరు, అనుభవించేటప్పుడు కళని జప్తున్న వారు మరొకరు. ఒక్కొక్కసారి కొన్ని కళలు ఉంటాయి మీకు, కళ నుంచి మేల్కొన్న తర్వాత కళ బాగుందన్నప్పుడు మళ్ళా కళ్ళలోకి జారుకోవడం అనే సన్నివేశాలు ఉంటుంటాయి చూడండి. మామూలు కళ కూడా నిద్రపోయి కలగనేటప్పుడు కూడా కళని విడిచి మళ్ళా మెలకు వచ్చేస్తూనే ఉంటది, ఆ కళ చెదిరిపోతుంది, కాదు కళ కంటిన్యూటీ ఉంది చెదిరిపోతుంది అని గుర్తించి మళ్ళా నిద్రపోయి ఆ కళని కంటిన్యూ చేసిన సందర్భాలు మీకు జరిగిందో లేదో? జరిగిందండి గురుగారు. మరి అంటే దాని అర్థం ఏంటి? కళని తాను ఇచ్చికిచ్చినట్టు అనమాట. అట్లాగా తన కళ కాబట్టి రోజు కలుస్తూనే ఉంటాయి గురుగారు. అసలు ఆ కళ సామాన్య రోజు కాళ్ళు. పనిచేస్తుంది అని అర్థం అంతే. మనసు ఏంటండి గురువు గారు, మనసు పనిచేస్తుందంటారా? పనిచేస్తేనే కదా, లేకపోతే కళ ఎందుకు వస్తుంది? కానీ మరి కళలో కళ కన్నేవాడే కదా కళలో కూడా ఉన్నది అన్నప్పుడు మళ్ళీ మనసు ఏంటి గురువు గారు అక్కడ? మళ్ళీ కళ అంటేనే మనస్సు అని కదా. కనేవాడు కళని కనేవాడు ఉంటే కళ ఉంటుంది, కళ అంటేనే మనస్సు. కళంతా కలిపి మనస్సు, అందులో మీరు కూడా ఒక శరీరంగా ఉంటారు, అది మనస్సే. శరీరం లేకుండా కళని ఎలా కంటారు మీరు? కళని ఎలా అనుభవిస్తారు? కళలో శరీరం ఉండాలి కదా మీకు. అవునండి, అవును. కనేవాడిగానే ఉంటారు, కళలో ఉన్న శరీరంగానే ఉంటారు మీరే ఏకకాలంలో. కానీ కనేవాడిని చెప్పింది అనుభవించేవారు ఒకరు, అది మరిచి కళలో శరీరమే మాత్రమే నిజమనుకునేవారు మరొకరు. కళ ఉంటుంది, కళ కామనే జ్ఞానికైనా అజ్ఞానికైనా. కళ లేకపోతే వారు మాత్రం ఎక్కడున్నారు? గురువులు ఎవరికి చెప్పారు ఈ బోధలని? కళ లేకపోతే ఎక్కడుండి చెప్పారండి? కళలోనే కదా బోధ చెప్పారు.
బోధ బోధ అవునండి. అది కళలో ఉండి జరిగింది. ఉమ్, శిష్యుడికి ఆ విషయం చెప్తులో లేదు, గురువుకి చెప్తుగా ఉంది, అంతే తేడా ఇద్దరికి భేదం. అవునండి. శిష్యుడు నిజమనుకుంటున్నాడు, కాదురా ఇది కళ, తత్కాలంలో మాత్రమే ఉంది, సదా ఉండదు, దీంట్లోంచి బయటకు వచ్చేస్తే మేల్కోగానే నువ్వు ఉండవు నేను ఉండవు అని చెప్తున్నాడు గురువు. కళలో కానీ అది ఇక్కడ కూడా. కాదు గురువు గారు, ఇక్కడ ఎంత ఇదేముందో చూడండి. ఎలా అంటే రాత్రి వచ్చే మనకి నిద్రలో వచ్చే కళ, అది కళ వచ్చింది పోయింది, అదేమో సత్యంగా లేదు. కానీ ఇది సత్యంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ అసత్యమే ఇది కూడా. ఇప్పుడు ఇది కూడా ఉండట్లేదు కదా, నిలబట్లేదు కదా, అది మరుగున పడిపోతూనే ఉంది. ఇళ్లలో ఉన్న కళ కూడా మరుగున పడిపోతూనే ఉంది. కానీ ఆ రాత్రి ఈ మనసు వల్ల అలా ఏర్పడుతుందంటారా? ఈ ఇళ్లలో కళ అయినా సరే, మన కళలో కళ అయినా సరే, ఆ నిద్దట్లో కళ అయినా సరే, ఆ మనసు వల్లే. ఆ మనసు ఆ శరీరాన్ని ఇప్పుడు ఆ రాత్రి నిద్రపోయే దాంట్లో కలకనేవాడే ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని కలగంటుందా? అలానే ఇక్కడ కలగనేవాడే, ఇళ్లలో కూడా కలగనేవాడే, అంటే తన లోపల జరుగుతుంది ఈ కళ. రాత్రి నిద్రపోయిన తర్వాత మీరు కళ కన్న తర్వాత మేలుకున్న తర్వాత చెప్తున్నారు కదా కళ గురించి. చెప్పేది ఎవరు? రాత్రి కళ కన్నవారే కదా. కలగన్నవారేనండి. రాత్రి నిద్రపోయి కళ కన్నారు. ఆ కళ కనేటప్పుడు కళలో జరిగిన సన్నివేశాలు మేలుకున్న తర్వాత గుర్తుకొచ్చి చెప్తున్నారు కదా మీరు. ఆ గుర్తించుకుని చెప్పేది ఎవరు? ఆ కళని కన్నవారే కదా. అవునండి. ఆ కళ కన్నది ఇప్పుడు మేలుకులో ఉన్న రమాదేవి కాదు కదా. కాదండి, కాదు. మరి రమాదేవిగా ఉండి ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఆ మాటని చెప్తుండాలి కదా ఇప్పుడు మీకు. ఉంటే ఆ కళని కనేవారే ఈ రమాదేవి అనే కళను కూడా కని అప్పుడు అది చెప్తుంటే చాలు. అదే మళ్ళా అది మరిచి మళ్ళా రమాదేవిగా ఉండి రాత్రి కలగలని అంటారు. రాత్రి కలగనని అనేవారు రమాదేవిగా ఉన్న మీరా, రమాదేవికి ఎడంగా ఉన్న మీరా? రమాదేవిగా ఉన్న మీరు నిద్రపోయేటప్పుడు ఎక్కడ పడేసిన శరీరం అక్కడే కదా ఉంది. కాబట్టి రమగా ఉండి మీరు నిద్రపోయారు. ఇక్కడ రమని విడిచి వేరే శరీరాన్ని సృష్టించుకుని మళ్ళా కరణ కని మళ్ళా అదే గిఫ్ట్ తెచ్చుకుని మళ్ళా మేల్కొన్న తర్వాత చెప్పేటప్పుడు మళ్ళా మరిచి మళ్ళా రమగా ఉండి కలగన్నాను అంటున్నారు. మీరు రమగా ఉండి కలగలేదు కదా, రమని విడిచి కదా కన్నారు. అవునండి. రమని విడిచి కన్నాననే విషయం మీకు జ్ఞప్తిలో ఉంటే ఇప్పుడు కూడా రమని వేరుగా ఉన్నట్టే కదా లెక్క. రమని విడిచి రాత్రి కలగన్నాను అనే జ్ఞప్తి మీకు ఇప్పుడుంటే రాత్రి కలగన్న విషయాన్ని చెప్పేటప్పుడు కూడా రమగా ఉండి చెప్తున్నారు మేల్కొన్న తర్వాత మళ్ళా మరిచి. అవునండి. అది ఎలా వచ్చింది మరి? అది చెప్తుంటే మీరు ఎడమే కదా. ఇప్పుడు కూడా రమ అనేది ఎడమగానే ఉంది కదా. మళ్ళా మేల్కొన్న తర్వాత రమ శరీరంలో మీరు ప్రవేశించి మిమ్మల్ని మీరు మరిచి శరీరమే నేను అనుకుని రమగా ఉండి చెప్తున్నారు. ఉండడం మీరే ఉన్నారు, ఎప్పుడు మీరే ఉన్నారు. ఉంటే రమ తొడుగుతూ ఉన్నారు, లేకపోతే తొడుగుని తీసి ఎడంగా ఇంకో తొడుగుని సృష్టించుకున్నారు, లేకపోతే ఏ తొడుగు లేకుండా ఉన్నారు. అవునండి. ఇది తొడుగని కదా. కథ చెప్పేవాడు మాత్రం మరిచినప్పుడు తొడుగు నిజమై కూర్చుంటుంది, చెప్తుంటే తొడుగుంటుంది. చెప్తుండడమే మీరు కనేవారుగా ఉండడము, మరిస్తే తొడుగు మీరైపోయారు కాబట్టి రమణిజమైపోతారు. రమ అనేది తొడుగు అనేది చెప్తుంటే ఆ చెప్తేనే మనం కళని కనేవాడు అంటున్నాము. అందుకని తొడుగుకి సంబంధం లేదు అసలు. ఏది ఈ తొడుగుతో పోలేదు కదా. రాత్రి ఇంకో తొడుగుని సృష్టించుకున్నారు కదా సూక్ష్మంగా. ఎన్ని తొడుగులో తోల మీద తొడుగు అనుకుందాం. నిద్రపోయిన తర్వాత ఇంకో తొడుగుని సృష్టించుకున్నారు, మేలుకుంటే అది కనపడడం లేదు. నిద్రపోతే ఈ తొడుగు కూడా కనపడడం లేదు, మొత్తం రెండో పోయాయి. రెండు తొడుగులు లేని సమయం ఒకటి ఉంది, అది అనుభవానికి వచ్చేస్తే దాన్నే మెలకు అన్నారండి. ఈ రెండు తొడుగులు లేని సమయం ఒకటి ఉంది, అది అనుభవానికి వచ్చేస్తే దాన్నే మెలకు అని పేరు. దాన్ని అనుభవం రానంత వరకు దానికి గాఢ నిద్ర అని పేరు. అనుభవానికి వస్తే అదే మెలకు.